బీజేపీ నేషనల్ చీఫ్ పదవి ఎంపికకు రంగం సిద్ధమైంది. కమలం పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతలను ఈసారి ఓ మహిళా లీడర్ కు అప్పగించబోతున్నారా? తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలి పదవి నుంచి రిలీవ్ అయిన ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరికి కేంద్రంలో కీలక పదవి ఇవ్వబోతున్నారా? ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షురాలి పదవి రేసులో ఆమె పేరు వినిపిస్తోందా? తాజాగా జరుగుతున్న మరికొన్ని ప్రచారాలు కూడా నిజమవుతాయా? బీజేపీ జాతీయ అధ్యక్ష నియామకంపై కమలం పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. నేషనల్ ప్రెసిడెంట్ పోస్టును ఈసారి ఓ మహిళా నేతకు అప్పగించేందుకు పలువురు మహిళా లీడర్ల పేర్లను హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీకాలం ముగిసింది. కానీ పలు కారణాల రీత్యా ఆయన్ను కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే జాతీయ అధ్యక్ష పదవి రేసులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ బీజేపీ మాజీ చీఫ్ దగ్గుపాటి పురంధరేశ్వరి, తమిళనాడు ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎవరికి ఈ పదవి దక్కినా బీజేపీ చరిత్రలో తొలి మహిళా అధ్యక్షురాలిగా నిలిచే అవకాశం ఉంది. ఈ నిర్ణయానికి ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. మహిళా లీడర్కు జాతీయ అధ్యక్ష పదవి అప్పగించడం ద్వారా దక్షిణ భారతంలో పార్టీ విస్తరణకు, మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాత్మక ఎత్తుగడగా భావిస్తున్నారు. ఇక ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి 2 రోజుల క్రితమే రిలీవ్ అయ్యారు. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన పీవీఎన్ మాధవ్కు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. వాస్తవానికి ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా మరోసారి చిన్నమ్మకే ఛాన్స్ వస్తుందని భావించారు. కానీ బీజేపీ కేంద్ర నాయకత్వం ఆ పదవిని ఈసారి బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని నిర్ణయించడంతో మాజీ ఎమ్మెల్సీ మాధవ్కు అవకాశం ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న దగ్గుపాటి పురంధరేశ్వరికి ఆ స్థాయిలో పార్టీ కీలక పదవి అప్పగించే ఛాన్స్ ఉందా లేదా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అటు బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా కొత్త వారికి అవకాశం ఇచ్చే సమయం దగ్గర పడింది. దక్షిణ భారతదేశం నుంచి మహిళలకు బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలి అనుకుంటే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, తమిళనాడుకు చెందిన వనతి శ్రీనివాసన్తో పాటు దగ్గుపాటి పురంధరేశ్వరి పేరు సైతం ఆశావహుల జాబితాలో ఉందని అంటున్నారు. వాస్తవానికి గత ఏడాది ఎన్నికల తర్వాత రాజమండ్రి ఎంపీగా గెలుపొందిన పురంధరేశ్వరి లోక్సభ స్పీకర్ అవుతారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఆ ఛాన్స్ చిన్నమ్మకి దక్కలేదు. ఇలా ఉంటే ప్రస్తుత లోక్సభకు డిప్యూటీ స్పీకర్ పదవికి ఇంకా ఎవరినీ ఎన్నుకోలేదు. రాష్ట్ర అధ్యక్షురాలిగా రిలీవ్ అయిన ఎంపీ పురంధరేశ్వరికి లోక్సభ డిప్యూటీ స్పీకర్గా అవకాశం ఇస్తారని తాజాగా ప్రచారం జరుగుతోంది. అటు కేంద్ర కేబినెట్లో మార్పులు చేర్పులు జరిగినప్పుడు మరోసారి కేంద్ర మంత్రి పదవి కోసం ప్రయత్నించే ఛాన్స్ కూడా ఉంది. అయితే గతంలో ఏపీ అధ్యక్ష పదవి నుంచి రిలీవ్ అయిన వారికి వెంటనే మరో పదవి ఇచ్చిన దాఖలాలు బీజేపీలో లేకపోవడం మరో ముఖ్యమైన అంశంగా చెబుతున్నారు. వాస్తవానికి 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పటి వరకు దగ్గుపాటి పురంధరేశ్వరి ఏకకాలంలో 4 పదవులను నిర్వహిస్తూ వచ్చారు. ఎన్నికల ముందు నుంచి ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేస్తూ రాజమండ్రి ఎంపీగా గెలుపొందారు. అప్పటి నుంచి ఏపీలో అటు ఒక నియోజకవర్గ బీజేపీ ఎంపీగాను, ఇటు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగాను జోడు పదవులు నిర్వహిస్తూ వచ్చారు. వీటితో పాటు సీనియర్ పార్లమెంటు సభ్యురాలిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరో 2 పదవులు ఆమెకు దక్కాయి. కామన్వెల్త్ ఉమెన్స్ పార్లమెంట్ ఇండియన్ చాప్టర్కి చైర్మన్ గాను, అలాగే ఉమెన్స్ ఎంపవర్మెంట్ కమిటీకి చైర్మన్గా ఉన్నారు. ఎక్కువ పదవీ బాధ్యతలు ఉండడం వల్లే గత ఏడాది కాలంగా రాజమండ్రి ఎంపీగా ఆమె కీలకమైన ప్రాజెక్టులు సాధించలేదనే విమర్శలున్నాయి. తాజాగా రాష్ట్ర అధ్యక్షురాలిగా రిలీవ్ కావడంతో ఇకపై తన నియోజకవర్గం రాజమండ్రి అభివృద్ధిపై పురంధరేశ్వరి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టే అవకాశం వచ్చింది. గోదావరి పుష్కరాలకు మరో 2 ఏళ్లు మాత్రమే సమయం ఉండడంతో రాజమండ్రిలో ఎంపీ బాధ్యతలు కీలకమవుతాయి. మరి చిన్నమ్మ పురంధరేశ్వరికి ఇప్పుడు పదవుల బాధ్యత తగ్గడంతో తనను గెలిపించిన రాజమండ్రి అభివృద్ధిపై దృష్టి పెడతారా లేదా చూడాలి మరి.